గాయ్స్ మళ్ళీ కురపం అయితే వెళ్తున్నాం. ఇది సెకండ్ వీడియో అయితే గాయ్స్. ప్రస్తుతం అయితే మేము స్టార్ట్ అయ్యాము అయితే గాయ్స్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. మాకు మంచి అయితే పడుతుంది ఫుల్గా గాయ్స్. మేము నిన్న రూట్ కాకుండా మేము వేరే రూట్లో అయితే వెళ్తున్నాం. ఈ రూట్ అయితే మేము సర్బుజ్జిల మీదకి అయితే పాలకొండ అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి కట్గోల్ జంక్షన్ మీదకి అయితే కురపం అయితే వెళ్తున్నాం. ఈ బ్లాగ్ అయితే ఒకసారి అయితే చూడండి గాయ్స్. చూడండి మంచు అయితే ఎంత పడుతుంది, అసలు కనిపించట్లేదు రోడ్డు అయితే. దీనికి పడుతుంది మంచు. మన లేదు ఎంత మంచు, మన లేదు. చెరువు ఉంది కదా, చెరువు ఉంది కదండి. చెరువు తేడు మీరు బాబోయ్ మంచు, బాబోయ్ మంచు. అక్కడైతే అస్సలు కనిపించడం లేదు రోడ్ గాయ్స్. చాలా ఉంది మంచు, అస్సలు పీక్స్లో ఉంది ఇక్కడ. అసలు ఏం కనిపించట్లా. చల్లపేట అయితే వచ్చాం గాయస్. ఇది చల్లపేట, ఇది మనకి ఊరైతే గాయస్. ఇది మనదైతే పల్లి వెలుగు బస్, అల్ట్రా పల్లి వెలుగు. చల్లపేట జంక్షన్ నుంచి రైట్ అయితే కట్ చేసి వెళ్తాం. అక్కడ నుంచి తీసుకుంటాం రైట్ గాయస్. ఇదైతే చల్లపేట జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలా. ఇది శ్రీముఖలింగం రోడ్ గాయస్. ఇది అటు అయితే మళ్ళీ నర్సంపేట వెళ్ళిపోవచ్చు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను చూడండి. మన రోడ్ ఎంత కలిసి వద్దాం గాయస్. ఇంకా మంచి అయితే తగ్గట్లేదు, అలాగే పడుతుంది. ఈ సింగిల్ రోడ్లు అయితే అస్సలు కనిపించదు అస్సలు. అమ్మా అస్సలు క్షమించట్లేదు మంచు. ఏంటి సార్ మంచు తగ్గట్లేదు, డ్రైవింగ్ చేయడానికి మోటో దొరకట్లేదు. రోడ్డు చాలా విభత్సంగా ఉంది మంచు మాత్రం. ఇది ఏ ఊరంటే యలమంచిలు అంట. ఇది ప్రస్తుతం యలమంచిల దగ్గర ఉన్నా. అస్సలు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి గాయస్. గాయస్ ఇదే కొమనాపల్లి బ్రిడ్జ్ అయితే గాయస్. బ్రిడ్జ్ చూస్తే మాత్రం మంచులో అయితే అస్సలు ఎక్కడ చూసి చూడండి వ్యూ ఫ్రమ్ వంశధార. దీన్ని రెండు పేర్లు సిద్ధాంతం బ్రిడ్జ్ అంట. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది గాయస్. ఫ్రమ్ కొమనాపల్లి సిద్ధాంతం బ్రిడ్జ్. ఎండ అయితే అయిపోతున్నా. మనకి ఎక్కడైతే సర్బుజ్జిల జంక్షన్ అయితే మనకి దగ్గరగా అయితే అవుతుంది. మీరైతే అలాగే వ్లాగ్ అయితే చూడండి. ఓకే గాయస్, నెక్స్ట్ అయితే సర్బుజ్జిల జంక్షన్ అయితే గాయస్. ఇక్కడ నుంచి అయితే పాలకొండకి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే సర్బుజ్జిల జంక్షన్ దగ్గర అయితే వచ్చేసాం. అప్పుడు యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు గాయస్ ఇది సర్బుజ్జిలి జంక్షన్ అయితే గాయస్. ఎక్కడి నుంచి అయితే పాలకొండ వెళ్ళిపోవచ్చు. అటు అయితే రైట్ సైడ్ అయితే హిరమండలం, లెఫ్ట్ సైడ్ అయితే శ్రీకాకుళం. అటు సైడ్ అయితే గాయస్ అటు శ్రీకాకుళం, ఇటు అయితే పాలకొండ. ఇక్కడ నుంచి అయితే మాకు షార్ట్ కట్లు అయితే పాలకొండ వెళ్ళిపోవచ్చు. అలా కూడా వెళ్ళొచ్చు హిరమండలం, కొత్తూరు, సీతంపేట మీదుగా. అలా అయితే కొద్దిగా దూరంగా ఉంటుంది. ఏంటండి బాగోరావు ఏటి దగ్గర దూరమా? 15 కిలోమీటర్లే గాయస్. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే సర్బుజ్జిల్లో వెన్నెల వలస, జవహర్ నవోదయ కూడా ఉంది.
ఇక్కడ కొంచెం ఫేమస్ అయితే గ్యాస్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. సో ఈ రూట్ అయితే సింగిల్ రూట్ అయితే గ్యాస్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మంచు పడుతుంది కదా. మొత్తానికి అయితే మేము సగం దూరం అయితే వచ్చేసాము. మంచు అయితే మాత్రం అలాగే పడుతుంది, కొద్దిగా అయితే పర్వాలేదు, ఇప్పుడైతే తగ్గింది కొద్దిగా. అలాగే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తుంది చూడండి. మనమైతే మదనాపురం జంక్షన్ అయితే గైస్, అక్కడైతే మళ్ళీ కలుద్దాం వ్లాగ్లో అయితే. కొద్దిగా అయితే ఆగాము ఇక్కడ. ప్రస్తుతం అయితే మంచి అయితే పడుతుంది, ప్రస్తుతం అయితే చూడొచ్చు. కార్ దగ్గర అయితే ఉన్నాను నేనైతే. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి. పాలకొండలో మరి కలుద్దాం గ్యాస్. నవ్వైతే పాలకొండ రోడ్డుకి అయితే వచ్చాం గ్యాస్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి పాలకొండ తక్కువ కిలోమీటర్ ఉంటుంది, చాలా 5 km అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఆల్రెడీ మదనాపురం జంక్షన్ నుంచి అయితే గ్యాస్ ఇది మన బ్యాక్ సైడ్ అయితే మాత్రం శ్రీకాకుళం రోడ్డు, మనకి ముందుకైతే మాత్రం పాలకొండ. మళ్ళీ పాలకొండలో కలుద్దాం చూడండి. ఓకే గాయస్, నా పాలకొండ ఫ్రమ్ పార్తీపురం మన్యం డిస్టిక్ అయితే గాయస్. ఇది మనకైతే ముందైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండేది, మొన్న కలిసింది పాలకొండ. ఇది మనమైతే ఇప్పుడే సీతంపేట రోడ్ దాటాం. ఇదైతే బంక్ కోర్టు దగ్గర అయితే ఉన్నాం గాయస్. మనం ఇక్కడ కోర్టు అయితే దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం అయితే పాలకొండకి అయితే 7కి అయితే రీచ్ అయ్యామైతే గాయస్. అది చూడవచ్చు ఏంటంటే మామూలే. మొత్తానికి అయితే వచ్చాం గాయస్. ఎక్కడొక్కడ టిఫిన్ చేసేది మేమైతే కురపం అయితే బయలుదేరుతాం. ఎక్కడెక్కడ టిఫిన్ చేసి ఇలా బయలుదేరిపోవడం గాయస్. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. పాలకొండలో అయితే అక్కడ ఆగలేదు టిఫిన్ చేయడానికి అయితే గాయస్. మేము ముందుకు వచ్చాం, ముందుకుంటే మళ్ళీ ఇప్పుడు వీరఘట్టం అయితే వెళ్తున్నాం. ఈ మధ్యలో ఎక్కడ ఉంటే మాత్రం టిఫిన్ అయితే చేస్తాం. ప్రస్తుతం అయితే ఆకలి అయితే వేస్తుంది. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను చూడండి. ఏం చెప్తే ఎక్కడ టిఫిన్ షాపులు లేవు, టిఫిన్ చేయడానికి ఆకలి టైం అయింది. పాలకొండలో ఎక్కడా లేదు, తెల్లవాటికి పెట్టలేదు ఎక్కడ టిఫిన్ షాపులు. ఓకే ఇప్పుడు వీరఘట్టంలో అయిన పోతున్నాం. వీరఘట్టంకి వెళ్ళే ఓకే గాయస్, మళ్ళీ వీరఘట్టంలో నెక్స్ట్ టిఫిన్ చేసేటప్పుడు కలుద్దాం. ఓకే గాయస్, నాకు టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ 1 జంక్షన్ దగ్గర తాగా. ఇక్కడైతే మీకు చూపిస్తాను. మేమైతే ఒక ఉల్లి దోశ, చూడు బావా, బావ గారు, ఇక్కడైతే ఒక ఉల్లి దోశ 2 బాగుండేది చెప్పాము అయితే. సరే బాగా కంటిన్యూ చేస్తాను చూడండి. గాయస్ ఉల్లి దోశ అయితే చెప్పుకున్నా, మా వాడైతే వేస్తున్నా చూడు బావ. సో ఇంకా తింటాం అయితే గాయస్, ఇంకా తినేసి మళ్ళీ కలుద్దాం గాయస్. ఇప్పుడైతే టిఫిన్ చేసాం గాయస్. మేమైతే 1 జంక్షన్ దగ్గర సంగీత టిఫిన్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంది, అయితే ఎక్సలెంట్గా ఉంది గాయస్. ఎలా ఉందండి టిఫిన్? చాలా బాగుంది, ఎప్పుడు వచ్చిన సార్ టేస్ట్ చేయండి. ఓకే, మా బావగారు కూడా చెప్తున్నారు టిఫిన్ కూడా, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి గాయస్. ప్రస్తుతం అయితే మేమైతే వీరఘట్టం దగ్గర గాయస్. ఇదైతే వీరఘట్టం గాయస్. ఇది మీరు చూడొచ్చు, డబుల్ రోడ్. వీరఘట్టం ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. వీరఘట్టం అయితే రోడ్ వరకు అయితే అవుతుంది, చూడొచ్చు గాయస్. ఇదైతే వీరఘట్టం. తీయవలసింది వీడియో దీంట్లోకి తీసానా చూడండి. అది మనకి బస్ అయితే గాయస్. అది గాయస్ ఇదైతే కొంచెం పెద్ద ఊరు అయితే గాయస్. ఇది గాయస్ ఇప్పుడైతే కట్వాల్స్ జంక్షన్ అయితే దాటాం. నెక్స్ట్ కురపం అయితే గాయస్. బాగా నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.